హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇవాళ వచ్చేసి మనము హోండై క్రెటా ఎలక్ట్రిక్ రివ్యూ అయితే చేయబోతున్నాము. సో ఆల్రెడీ మనం ఆటో ఎక్స్పోలో అయితే చేసామన్నమాట. బట్ ఇక్కడైతే మనకు కొంచెం ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఇక్కడైతే చేస్తున్నాను. మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది హోండై క్రెటా అనమాట. సో జనరల్గా మనకి హోండై నుంచి పాపులర్ మోడల్ ఏదైనా ఉంది అంటే హోండై క్రెటా. వీళ్ళు ఇప్పుడు హోండై క్రెటా ఎలక్ట్రిక్ అయితే లాంచ్ చేశారు. మీరు ఇప్పుడు చూస్తుంది వచ్చేసి ద్వారకా హోండై అనమాట. ఇది మనకి బోడుప్పల్లో అయితే ఉంది. సో వీళ్ళు లాంచ్ ఈవెంట్ ద్వారకా హోండైలో లాంచ్ ఈవెంట్ మనల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక్కడైతే మనము వీడియో అయితే చేసామన్నమాట. సో ఆటో ఎక్స్పోలో చేసాం, బట్ అక్కడికంటే మనకి ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడైతే చేయడం జరిగింది. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ కనుక మీకు ఈ వెహికల్ నచ్చి మీరు బుక్ చేసుకోవాలి అని అనుకుంటే కింద మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి టెస్ట్ డ్రైవ్ చేసి బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోవచ్చు. సో మీకు ఏదైతే ద్వారకా హుండై ఉందో వాళ్ళ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో దొరుకుతాయి. సో వెహికల్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో నాకైతే మాత్రం పర్సనల్గా ఏదైతే ఓషన్ బ్లూ కలర్ ఉందో సో ఇదైతే చాలా బాగా నచ్చింది. వీళ్ళు కూడా దీన్నే ఎక్కువ హైలైట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓవర్వ్యూ చూడండి. ఓవర్వ్యూ చూసిన తర్వాత మీకు డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దీని యొక్క ప్రైస్ కనుక చూస్తున్నట్లయితే 17.99 lakhs దగ్గర మనకి బేస్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది. దీన్ని మనం ఎగ్జిక్యూటివ్ అని అయితే అంటున్నాం అనమాట. ఏదైతే టాప్ వేరియంట్ ఉందో ఇది వచ్చేసి మనకి 23.50 lakhs అయితే ఉంటుంది. దీన్ని మనం ఎక్సలెన్స్ అంటున్నాము. సో ఏదైతే ఇవన్నీ కూడా ప్రైజెస్ మనకి ఎక్స్షోరూమ్ ప్రైజెస్ అనమాట. అదే మనం ఆన్ రోడ్ కనుక టాప్ వేరియంట్ చూసుకున్నట్లయితే 25 lakhs అబోనే పడుతుంది వితౌట్ ఛార్జర్ కనుక హోమ్ ఛార్జర్ మీకు కావాలి అనుకుంటే 75,000 రూపీస్ ఛార్జర్ చేస్తున్నారు. అండ్ 0 నుంచి 80% ఈ ఛార్జర్తో మనము హోమ్ ఛార్జర్తో ఛార్జ్ చేసుకున్నట్లయితే మనకి 4 hours టైం అయితే తీసుకుంటుంది అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి ఆల్మోస్ట్ మనకు ఒక 10 కలర్స్ అయితే ఉన్నాయి. ఈ ఫేవరెట్ కలర్ మాత్రం అందరికీ ఖచ్చితంగా ఈ ఓషన్ బ్లూ అని చెప్పుకోవచ్చు. వెహికల్ అయితే ఫ్రంట్ వ్యూ మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో మీరు ఏదైతే ఇండికేటర్ లైట్స్ చూస్తున్నారో ఎల్ఈడి లైట్స్ మీకు బ్లింక్ అవుతూ చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ మీరు ఇక్కడ ఎల్ఈడి బార్ లైట్ అయితే చూడవచ్చు. డిఆర్ఎల్ లైట్ అయితే మనకి చాలా బాగా అయితే కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మొత్తం ఫ్రంట్ నుంచి ఏదైతే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వరకు మనకి కనెక్టింగ్ అయితే ఉంటాయి అనమాట. లైట్ అయితే మాత్రం చాలా బాగా అయితే కనిపిస్తుంది. ఇది మనకి చూడగానే కొంచెం అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు కెమెరా కూడా చూడవచ్చు. ఇక్కడ మనకి కెమెరా అయితే కనిపిస్తుంది. సో ఇది మనకి కెమెరా అనమాట. అండ్ ఏదైతే మీరు కింద చూస్తున్నారో మనకి ఏ హోండాకి సంబంధించిన లోగో అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం ఛార్జింగ్ లిడ్ అయితే ఓపెన్ చేద్దాము. సో ఛార్జింగ్ లిడ్ ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఛార్జింగ్ లిడ్ అనేది ఇక్కడ మనకి 4 ఇండికేటర్ లైట్స్ అయితే చూపిస్తుంది. ఈచ్ పాయింట్ మనకి 25% అయితే ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఇవి మనకి ఛార్జింగ్ సాకెట్స్ అనమాట. సో ఎగ్జాక్ట్ గా మనకి థర్డ్ పాయింట్ లో ఈ ఛార్జింగ్ పాయింట్ అయితే ఉంటుంది. మనం అక్కడ ప్రెస్ చేస్తే మనకి ఈజీగా అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనము ఆ థర్డ్ పాయింట్ దగ్గర మనం ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ ఛార్జింగ్ లిడ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం మనకి ఇండికేషన్స్ అయితే చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేశారు. మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే ఉండదు. మనకు కొంచెం అంబియంట్ లైటింగ్ కూడా లోపల అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అది కూడా మనకి చూడడానికి లుక్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ ఫ్రంట్ చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి ఎయిర్ ఫ్లో విండ్స్ కూడా ఇచ్చారు. సో అది కూడా మీకు ఇప్పుడైతే చూపిస్తాను. అండ్ మీరు ఇప్పుడు ఏదైతే హెడ్ లైట్లు చూస్తున్నారు ఇది వచ్చేసి మనకి ఎల్ఈడి లైట్స్ అనమాట. హెడ్ లైట్స్ హైట్ అయితే మనము అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అంతే కదా, మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇవి వచ్చేసి మనకి ఎయిర్ ఫ్లో విండ్స్ అనమాట. ఎయిర్ ఫ్లో విండ్స్ మనకి వెహికల్ మూవ్ అవుతున్నప్పుడు ఎయిర్ అనేది బ్యాటరీ కింద కంపార్ట్మెంట్లో ఉంటుంది కాబట్టి అండర్లో. సో అది మనకి బ్యాటరీ కూల్ అవ్వడానికి ఇది చాలా బాగా అయితే హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. సో ఇది వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనము ఓఆర్విఎమ్స్ చూద్దాం. ఓఆర్విఎమ్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏవైతే కెమెరా అయితే ప్రొవైడ్ చేశారో అండ్ మనకి లైట్స్ అయితే ఇండికేషన్ లైట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి మిర్రర్ దగ్గర అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. ఏదైతే మీరు గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తున్నారో సో ఈ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి మనకి 200 mm మనకి లార్జ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. బ్యాటరీ అయితే మీకు ఇక్కడైతే ప్లేస్ అయింది మీరు చూడొచ్చు. అందుకోసమే మనకి 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో మనకి ఏ రోడ్లో అయినా సరే చాలా ఈజీగా అయితే వెళ్ళిపోతుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనము ఏదైతే అలై వీల్స్ చూస్తున్నామో ఎయిరో అలై వీల్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. టైర్స్ వచ్చేసి మనకి 215/60 టైర్స్ అయితే ఇచ్చారు. R17 తో ఇచ్చారు. ఇవి మనకి డిస్క్ బ్రేక్స్ తో అయితే రావడం జరిగింది. బోత్ ఎండ్స్ బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ మొత్తం కూడా మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. రెండు కూడా మనకి సేమ్ టైర్ అయితే R17 తో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అలై వీల్స్ కూడా మనకి చూడడానికి అయితే బాగున్నాయి అనమాట. అండ్ ఎక్కడ కూడా వీళ్ళ లోగో పెద్దగా హైలైట్ చేద్దాం అనేది ఏం లేకుండా కొంచెం డీసెంట్గా అయితే ఇచ్చారు. అండ్ మీకు ఇక్కడ స్పాయిలర్ అయితే చూడొచ్చు. మీకు స్పాయిలర్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ మీకు డీఫాగ్లర్ కూడా మీకు ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా నీట్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి లుక్ దీనివల్ల కొంచెం ఇంక్రీజ్ అయిందని చెప్పుకోవచ్చు. సో మరి మీరు టాప్ నాచ్ అనే కాకుండా సో మీకైతే చాలా డీసెంట్గా అయితే ఉంటుంది ఇది. అండ్ ఇది మీకు బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు రేర్ బార్న్ లైట్ అయితే మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది మీకు రెడ్ కలర్ లో బాగా బ్లింక్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ లైటింగ్ సెటప్ అయితే చూడొచ్చు. సో లైటింగ్ సెటప్ అయితే మీకు ఈ విధంగా వస్తుంది. మీరు ఇప్పుడు
ఏదైతే చూస్తున్నారో ఇండికేషన్ లైటింగ్ సెటప్ కానివ్వండి అండ్ బార్ ఎల్ఈడి లైట్ సెటప్ అయితే చూసుకోవచ్చు. సో ఫ్రంట్ టు బ్యాక్ ఇవి మనకి చూడడానికి చాలా బాగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి క్రెటా లోగో అయితే ఉంటుందన్నమాట. అండ్ మీకు ఇక్కడ డ్యూయల్ టోన్ లో అయితే కనిపిస్తుంది. మీరు ఇక్కడైతే చూడొచ్చు బ్లాక్ అలాగే మనకి ఓషన్ బ్లూకి సంబంధించినటువంటి లోగో అయితే ఏదైతే కలర్స్ కనిపిస్తున్నాయి. అండ్ మీకు రైట్ సైడ్ ఎలక్ట్రిక్ అని అయితే ఇక్కడ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మీరు ఇక్కడ బ్యాక్ సెన్సార్స్ అయితే చూసుకోవచ్చు. సెన్సార్స్ అయితే మీకు ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. సో మీకు బ్యాక్ సైడ్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బ్యాక్ సైడ్ లుక్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ గ్రిల్ టైప్ డిజైన్ అయితే మనకి ఇక్కడ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనము బూట్ అయితే ఓపెన్ చేద్దాము. సో బూట్ ఓపెన్ చేస్తే మనకి బూట్ ఏదైతే ఉందో బూట్ స్పేస్ వచ్చేసి 433 లీటర్స్ లార్జ్ బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ మనకి పార్సిల్ ట్రే కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు స్పేస్ చూడొచ్చు చాలా ఎక్కువ అయితే ఉంది. 433 లీటర్స్ మనకి బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. ఏదైతే మనకి స్పేర్ వీల్ ఉందో దీని కిందనే ఉంటుంది. బూట్ స్పేస్ కిందనే మనకి స్పేర్ వీల్ అయితే ఇచ్చారనమాట. ఇది స్పేస్ అయితే మీకు బూట్ స్పేస్ సో చాలా ఎక్కువ అయితే ఉంది. అసలు ఎనఫ్ స్పేస్ అయితే మనకి 433 లీటర్స్ అనేది ఎనఫ్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్ గా మనకి చూడడానికి బూట్ స్పేస్ అయితే మీకు బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి ఓషన్ బ్లూ కలర్ అయితే అండ్ మీకు రైట్ సైడ్ లో వచ్చేసి బ్లాక్ కలర్ అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇది కూడా మనకి డ్యూయల్ టోన్ కలర్ తో అయితే కనిపిస్తుంది. మీరు చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి డ్యూయల్ టోన్ బ్లాక్ కలర్, ఇది వచ్చేసి మనకి ఓషన్ బ్లూ కలర్ అనమాట. కాకపోతే ఎక్కువ మందికి కూడా ఈ ఓషన్ బ్లూ నచ్చుతుంది. మనము ఏమాత్రం డిలే చేయకుండా ఇంటీరియర్ అయితే చూసేద్దాం. ఇప్పటి వరకు మనం ఎక్స్టీరియర్ అయితే చూసాం కాబట్టి ఇప్పుడు ఇంటీరియర్ అయితే చూసేద్దాము. సో డోర్ హ్యాండిల్ కూడా మీకు ఎక్కడ చూసినట్టు అయితే అనిపిస్తుంది కదా, ఎక్కడ చూసారో ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఏ కార్ లో చూసారో. సో ఫస్ట్ మనము డోర్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి పవర్ విండోస్ అడ్జస్ట్ అయితే కనిపిస్తాయి. అలాగే ఓఆర్వీఎం కి సంబంధించిన అడ్జస్ట్ బటన్స్ అయితే కనిపిస్తాయి. ఇంకో 2 స్పెషల్ బటన్స్ అయితే ఉన్నాయి. అవేంటంటే మనకి సీట్ కి సంబంధించింది అనమాట. సీట్ మనకి ఏదైతే ఆటో అడ్జస్ట్ ఏదైతే పర్సన్ కూర్చుంటారో హైట్ కి తగ్గట్టు సీట్ అయితే ఆటోగా అడ్జస్ట్ అయిపోతుంది. లేదు అంటే మనం మాన్యువల్ గా రెండో పర్సన్ అడ్జస్ట్ చేసుకోవడానికి అంటే కొత్తగా ఎవరైనా కూర్చున్నప్పుడు వాళ్ళ హైట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా అయితే ఉంటుంది అనమాట. ఏదైతే మీకు క్యాబిన్ ఉందో క్యాబిన్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సీట్స్ అయితే మనకి వెంటిలేటెడ్ సీట్స్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ మనం స్టార్ట్ బటన్ చూసుకున్నట్లయితే మనకి పుష్ బటన్ అయితే ఇచ్చారనమాట. ఈవీ స్టార్ట్ స్టాప్ అనేసి మనకి ఇక్కడ పుష్ బటన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. ఇది ఇంకా దీంట్లో ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా ఎక్కువ ఫీచర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మనం ఓన్లీ మెయిన్ వరకే మాట్లాడుకుందాము. మనము ఏదైతే వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయో సో ఈ వెంటిలేటెడ్ సీట్ కింద మనకి ఇక్కడ అడ్జస్ట్ అయితే ఇచ్చారనమాట. మనం మాన్యువల్ గా కావాలంటే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. హైట్ కానివ్వండి అలాగే మనకి ఆర్మ్ కానివ్వండి ఏదైతే మనకి హెడ్ రెస్ట్ ఉందో హెడ్ రెస్ట్ కానివ్వండి ఇవన్నీ కూడా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మన హైట్ కి తగ్గట్టు మనము పైకి కిందకి బ్యాక్ కి ఫ్రంట్ కి మనకి ఎలా కావాలన్నా అయితే మూవ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ వీడియోలో చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది అనుకుంటున్నాను. అలాగే మనము కూర్చున్నప్పుడు ఆటోమేటిక్ గా కూడా ఇది అడ్జస్ట్ అవుతుంది. లేదు అనుకుంటే మనం కొత్తగా ఎవరైనా డ్రైవ్ చేస్తున్నారు అని అంటే సో అంటే మన ఫ్యామిలీలో ఎవరైనా కొత్త మెంబర్ డ్రైవ్ చేస్తున్నారు అంటే వాళ్ళ సీట్కి తగ్గట్టు కూడా దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట మాన్యువల్ గా. లేదు అనుకుంటే మనం ఆల్రెడీ అడ్జస్ట్ చేసి ఉంటాం కాబట్టి మనకి డైరెక్ట్ గా అయితే మన హైట్కి తగ్గట్టు ఇది ఆటోమేటిక్ అడ్జస్ట్ అయ్యి ఏదైతే మీరు స్టీరింగ్ చూస్తున్నారో స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అయితే మనకి చాలా అయితే ఇచ్చారనమాట. సో చాలా ఉన్నాయి. ఇవన్నీ జనరల్ గా మనకి అన్నిట్లో ఉండేవే. బట్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఏదైతే లోగో ఉందో సో లోగో ఎక్కువ ఇస్తుంటారు. బట్ ఆ లోగో అయితే మనకి ఇక్కడ మిస్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అన్ని ఇచ్చారు. పార్కింగ్ మోడ్ కానివ్వండి, మన హ్యాండ్ బ్రేక్ వస్తున్నాము హ్యాండ్ బ్రేక్ సంబంధించినటువంటి కానివ్వండి, అలాగే మనము ఏదైతే ఇండికేటర్స్ ఉన్నాయి కదా అంటే మనం డోర్ ఓపెన్ చేసాం కాబట్టి డోర్ ఇండికేటర్ మనకి ఎక్కడైతే కనిపిస్తూ ఉంది. అండ్ ఛార్జింగ్ సంబంధించినటువంటి మనకి రేంజ్ కూడా కనిపిస్తూ ఉంది అనమాట. ఏదైతే మనము స్క్రీన్ చూస్తున్నామో స్క్రీన్ వచ్చేసి మనకి టచ్ స్క్రీన్ 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. కాల్కి సంబంధించినటువంటి ఫీచర్ కానివ్వండి, నావిగేషన్ సంబంధించినటువంటి ఫీచర్స్ కానివ్వండి, ఆండ్రాయిడ్ ఆటో కార్ప్లే ఏదైనా సపోర్ట్ చేస్తుంది. ఇది అన్నిట్లో అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే మనకి జీపీఎస్ నావిగేషన్, జియో ఫెన్సింగ్, ఓటీ అప్డేట్స్, రిమోట్ లాక్ అండ్ అన్లాక్ ద్వారా మనం యాప్స్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. ఇకపోతే మనకి ఏదైతే సీట్ ఉందో సీట్ అయితే మనము అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏదైతే కూలింగ్ కంట్రోల్స్ ఉన్నాయో మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు వెంటిలేటర్కి సంబంధించినవి. సో రైట్ లెఫ్ట్ రెండు కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి పార్కింగ్ లైట్స్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. హాజర్డ్ లైట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇదైతే మనకి బటన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా మనకి కంట్రోల్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. అండ్ మీరు కింద కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఏదైతే ఛార్జింగ్ సాకెట్ ఉందో సో ఇక్కడ మనకి ఛార్జింగ్ సాకెట్స్ అయితే కనిపిస్తున్నాయి. యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. అలాగే వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి 12 వాట్స్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. యూఎస్బీ అలాగే టైప్ సి కి సంబంధించిన పోర్ట్స్ చూడొచ్చు. అండ్ మీరు ఇక్కడ కింద కనుక చూసుకున్నట్లయితే చాలా లార్జ్ స్పేస్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. కొంచెం ఎక్కువగానే ఉంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది ఏమో కానివ్వండి. ఇకపోతే మనం హ్యాండిల్స్ దగ్గరికి వచ్చేసామంటే ఇక్కడ వచ్చేసి మనకి కీస్ కనుక చూసుకున్నట్లయితే కీస్ అయితే మీకు చూడడానికి కార్ కీస్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. సో దీని ద్వారా మల్టీ ఫంక్షన్ మనం చేసుకోవచ్చు. చాలా అయితే ఉన్నాయి దీంట్లో కూడా మనకి. అండ్ మొత్తం కూడా బటన్స్ అయితే మీకు ఇక్కడ ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటాయి.
ఇక్కడ మనం ఆర్మ్రెస్ట్ ఓపెన్ చేస్తే సో ఆర్మ్రెస్ట్ లో కూడా మనకి స్పేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. స్పేస్ ఎక్కువగానే ఉంది అండ్ దాంట్లో కూడా మనకు ఒక ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ ఫ్రంట్ ఏదైతే ఉందో ఫ్రంట్ గ్లవ్ బాక్స్ కూడా ఉంది. సో ఈ గ్లవ్ బాక్స్ మనం ఓపెన్ చేస్తే ఇక్కడ కూడా మనకి కొన్ని ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా క్యారీ చేసుకోవాలంటే మనం అక్కడి నుంచి అయితే క్యారీ చేసుకోవచ్చు. ఓవరాల్ గా మనకు ఒక 8 స్పీకర్స్ అయితే ఇస్తున్నారు. ఇవి మనకి బోస్ స్పీకర్స్ అయితే ఉన్నాయి అండ్ పానరోమిక్ సన్ రూఫ్ అయితే చూడొచ్చు మనము. చాలా టచ్ కంట్రోల్ అయితే మనకి చాలా బాగుంది. అంటే టచ్ తో రాదు, జస్ట్ ఒక బటన్, మాన్యువల్ బటన్. సో దాన్ని మీరు ముందుకంటే ముందుకి వెనకంటే వెనక్కి అనమాట. సో ఇది కూడా మనకి చాలా ఈజీగా యాక్సెసిబుల్ గా అయితే ఉంది. సో చూసుకోవచ్చు. సో మనం చాలా ఈజీగా అయితే యాక్సెస్ చేయొచ్చు అనమాట. అండ్ చాలా స్మూత్ గా కూడా ఉంది. ఎలాంటి మనకి నాయిస్ కానివ్వండి అలాంటివి ఏం లేదు. చాలా నీట్ గా అయితే ఉంది. పానరోమిక్ సన్ రూఫ్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఏసీ యూనిట్స్ అయితే చూస్తున్నారు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి వచ్చేద్దాము. సో బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ కూడా మీకు పెద్ద ఏముండదు. మీరు ఏదైతే వాటర్ బాటిల్ క్యారీ చేస్తారో అవైతే మనకి హోల్డర్స్ బాగా కనిపిస్తాయి. అండ్ మీకు ఇక్కడ బోస్ స్పీకర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో బోస్ స్పీకర్స్ అయితే మాత్రం సౌండ్ అయితే చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే ఫ్రంట్ లో మనకి స్పీకర్ అయితే ఇచ్చారు, ఒక మెయిన్ స్పీకర్ అనేది. ఆ మెయిన్ స్పీకర్ అయితే మాత్రం చాలా మంచి క్వాలిటీ అయితే వస్తుంది, లౌడ్ గా కూడా వస్తుంది. అండ్ మొత్తం ఓవరాల్ గా మనకు ఒక 8 స్పీకర్స్ అయితే ఉన్నాయి. లెగ్ రూమ్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఫ్రంట్ లో సీట్ అడ్జస్ట్మెంట్ బట్టి మన లెగ్ రూమ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ మీరు ఒకవేళ 6 ఫీట్ ఉన్నా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. లెగ్ రూమ్ అయితే మీకు బాగానే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ ఫ్రంట్ లో కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ కింద మీకు ఏసీ వీల్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ 2 ఛార్జింగ్ సాకెట్స్ కూడా వస్తున్నాయి. అండ్ దాంతోపాటు మనకు ఒక చిన్న స్పేస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. టైప్ 6 సంబంధించినటువంటి వేస్ అనమాట ఇవి. అండ్ ఏదైతే మనము సీటింగ్ అని చూసుకున్నట్లయితే ఒక ముగ్గురు చాలా ఈజీగా అయితే కూర్చోవచ్చు. లావుగా ఉన్నా సరే, సన్నగా ఉండే వాళ్ళు అయితే నలుగురు కూడా పడతారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి పార్సెల్ ట్రే అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇది ఓవరాల్ గా మనకి వెహికల్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇంకోటి మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సింది, ఒకవేళ సన్నీ కండిషన్ లో మనము డ్రైవ్ చేస్తున్నాం అంటే ఎండ మనకి మీద పడుతూ ఉంటుంది కదా, అప్పుడైతే మనకి ఇవి చాలా బాగా అయితే పనిచేస్తాయి అనమాట. ఈ సన్ విండ్స్ అయితే మనకి చాలా బాగా అయితే పనిచేస్తున్నాయి. మీరు బై డిఫాల్ట్ గానే ఇచ్చేస్తున్నారు కాబట్టి మెయిన్, ఒకవేళ మీరు కనుక బయట మ్యాగ్నెటిక్ ఉంటే అవి చాలా చిరాకు పుట్టిస్తుంటాయి మనకి. అండ్ మీకు ఏదైతే పానరోమిక్ సన్ రూఫ్ ఉందో మీకు టాప్ లో చూడడానికి అయితే వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. పెద్దదే ఉంటుంది, మరి చిన్నదైతే ఏం రాదు. మీకు చాలా పెద్ద పానరోమిక్ సన్ రూఫ్ అయితే ఉంటుంది అనమాట. ఇకపోతే దీని యొక్క ఓవరాల్ లెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని లెంత్ వచ్చేసి మనకి 4340 mm ఉంటుంది. విడ్త్ వచ్చేసి 1790 mm అయితే ఉంటుంది. హైట్ వచ్చేసి 1655 mm అయితే ఉంటుంది అనమాట. అండ్ ఏదైతే మనకి మోటార్ ఉందో ఇది వచ్చేసి మనకి PMSM మోటార్ అయితే ఇచ్చారు అనమాట. 12 మ్యాగ్నస్ సింక్రనైజ్డ్ మోటార్ అయితే ఇచ్చారు. 126 kW మోటార్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 7.9 seconds లో మనకి 100 స్పీడ్ అయితే అందుకుంటుంది. దీని యొక్క రేంజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 473 kilometers రేంజ్ అయితే వస్తుంది అనమాట. ఓవరాల్ గా మీరు ఒక 380 నుంచి 400 మధ్యలో అయితే వేసుకోవచ్చు. పవర్ వచ్చేసి మనకి 171 PS పవర్ అయితే ప్రొవైడ్ చేశారు. టార్క్ వచ్చేసి 255 Nm టార్క్ అయితే మనకి దీంట్లో లభిస్తూ ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా వెహికల్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఈ వెహికల్ గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఏమైనా మిస్ అయితే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. It is a Go Green initiative by Hyundai, and since it is pollution free and also moving towards renewable energy, I think all of you will enjoy the ride, and we welcome our customers to come over, visit our showroom and take the test drives to assess the vehicle. I'm sure the company also feels that we will all love the vehicle. Thank you. ఇకపోతే ఇది వచ్చేసి నేను బోడుపల్లో ఉన్నటువంటి ద్వారకా హుండాయిలో అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది, నేను ఈ వెహికల్ బుక్ చేసుకోవాలనుకుంటున్నాను, టెస్ట్ రైడ్ చేయాలనుకుంటున్నాను అంటే మీరు కనుక నియర్ బై ఉన్నట్లయితే వీళ్ళ డిస్క్రిప్షన్లో వీళ్ళ నంబర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళేసి మీరు అక్కడ టెస్ట్ రైడ్ చేసి వెహికల్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్.